రేవంత్ రెడ్డి గారు అనేక కష్టాలను చూసి అనేక పోరాటాలు చేసి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నప్పుడు ముందు నుండి రాజశేఖర రెడ్డి గారి ఎలాగా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి గోల్డెన్ స్పూన్లోనే పెరిగినటువంటి వ్యక్తి. అయితే అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనగా దోచుకుని ఏదో పదవి ఇవ్వనంటే మళ్ళీ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ దమ్ముగా ఇంకో పార్టీ పెట్టి ఆ సొమ్ముతోనో లేకపోతే కొంచెం ధైర్యం లేకపోయినా ఆ యొక్క ఆత్మస్థైర్యం లేకపోయినా పార్టీ పెట్టుకెళ్ళడం అంటే కష్టం కదా. సో ఆయన కూడా ప్రజలను మెప్పించి నొప్పించి ఆయన కూడా విజయం సాధించాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఇద్దరు కష్టాల మీద గెలిచారని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఈయన పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన నిజంగా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఇతను చూపిస్తుంటే అసలు ప్రజలు నువ్వు అవినీతి చేసావు అని తెలిసి కూడా నీ మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయని తెలిసి కూడా నీకు అవకాశం ఇచ్చినప్పటికీ నువ్వు ఎందుకు దుర్వినియోగం చేసుకున్నావు అనే ఫీలింగ్లో ఈరోజు ప్రజానికం కనిపిస్తుంది. ఇతని పరిపాలన కూడా అలాగే సాగుతుంది, దౌర్జన్యం దుర్మార్గాలతో. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా ఇద్దరి స్టార్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా చూస్తారు? మీరు చాలా మంచి సబ్జెక్టు తీసుకున్నారు. ఎందుకు అంటే కంపేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మీరు అంటే ఎందుకు కంపేర్ చేయాలి అంటే కష్టాల నుంచి వచ్చిన వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది, గోల్డెన్ స్పూన్ తోటి వచ్చి సీఎం అయిన వాడు ఎలా ఉంటాడు అనేది కంపేర్ చేసుకోవటం మనం ఏంటంటే ప్రజలకి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయాన్ని మనం తీసుకుంటే రేవంత్ రెడ్డి తన కెరియర్ అంటే పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిన 17 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంటి అంటే ఎందుకు అంటే అతని ప్లానింగ్ ఎలా ఉంటుంది, అతని తెగింపు అలా ఉంటుంది, అతనికి ఆ విధంగా అవకాశాలు తెచ్చుకున్నాడు. అవకాశాలు వచ్చినాయి అనే కన్నా అవకాశాలు తెచ్చుకున్నాడు అంటాం కరెక్ట్. అట్లా వచ్చి ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక జాతీయ పార్టీలో చేరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అనేది అది మళ్ళీ జరగదు. అది సీనియర్లని మెప్పించి ఒప్పించి సోనియా గాంధీని మెప్పించి అన్నీ చేయాలంటే చాలా కష్టం. దాంతోపాటు ఇక్కడ కేసీఆర్ అనే ఒక జైగాంటిక్ పర్సనాలిటీని ఢీకొనడం. అంటే తెలంగాణ జాతిపిత ఎవరు అంటే నేనే అని కేసీఆర్ చెప్పుకుంటుంటాడు. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అసలు తెలంగాణకి నేను లేకపోతే తెలంగాణ లేదు అని చెప్పుకునే వ్యక్తి ఒకవైపు, ఇంకొక వైపు ఏమో రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒకవైపు. ఈ రెండు ఎట్లా ప్రజలు బేరీజు వేసుకోవాలి కదా. సో అదే జరిగింది. అట్లా బేరీజు వేసుకొని ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు రిస్క్ తీసుకొని రేవంత్ రెడ్డిని ఈసారి గెలిపించి చూద్దాము ఎలా ఉంటుందో. 10 సంవత్సరాలు మనం కేసీఆర్కి అధికారం ఇచ్చాం కదా అని ప్రజలు రిస్క్ తీసుకున్నారు. నేను ఈ పదాన్ని చాలా క్యాలిక్యులేటెడ్గా వాడుతున్నాను. ప్రజలు ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా చెప్పింది, రిస్క్ తీసుకోవద్దు అని చెప్పింది. కేసీఆర్ ఇదే మాట చెప్పాడు. చెబితే ప్రజలు రిస్క్ తీసుకోవడానికే ఇష్టపడ్డారు, రిస్క్ తీసుకున్నారు. ఆ రిస్క్ తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజాస్వామ్య తెలంగాణ ఎలా ఉండాలి అనేది ప్రజలకి స్పష్టంగా కనపడుతున్నది. అంటే ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చేసి వినతి పత్రాలు స్వీకరించే పని మొదలు పెట్టడం అనేది అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆ ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెను తీసేయటమే అసలు తెలంగాణ ప్రజలకి ఆనందం వేసిందనమాట. సమస్యలు తీరటం అవన్నీ తర్వాత సంగతి. అసలు ఒక రాచరికపు వ్యవస్థకి సింబల్గా ఉన్న ముళ్ళ కంచెల్ని రేవంత్ రెడ్డి తీసేశాడు అనే ఒక మెసేజ్ తెలంగాణ సమాజం మొత్తం స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత వినతి పత్రాలు స్వీకరిస్తే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పొడవైన క్యూలల్లో నిలబడి ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారు అంటే మీరు తెలంగాణ ప్రజలు ఎంత సఫరింగ్లోకి వెళ్ళారో, ఏ రకమైన అణచివేతకు గురయ్యారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ విషయం పక్కన పెట్టి ఆంధ్ర విషయాన్ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో పూర్తి స్వేచ్ఛ ఉండేది, అభివృద్ధి ఉండేది. కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్ అయినా కానీ ఆయన ఏదో అమరావతి రాజధాని అన్నాడు. అసలు మొత్తం తీసుకొచ్చి మొత్తం అంతా దించేశాడు. సెక్రటేరియట్ కట్టేశాడు, హైకోర్టు కొట్టేశాడు, సెక్రటేరియట్ కట్టేశాడు, హైకోర్టు కట్టేశాడు, జడ్జీలు నివాసాలు, మంత్రుల నివాసాలు అన్నీ అక్కడ పూర్తి చేసేసాడు. మొత్తం రోడ్లు రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చేసాడు. విశాఖపట్నం చూస్తే విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని కట్టేసి మొత్తం ఐటీ ఇండస్ట్రీ మొత్తం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. మొత్తం రాయలసీమ చూస్తే రాయలసీమ మొత్తం కియా పరిశ్రమ దగ్గర నుంచి అన్ని పరిశ్రమలు దించేశారు. అసలు రిజర్వ్ బ్యాంకు కూడా అమరావతిలో బ్రాంచ్ పెట్టడానికి అక్కడ ల్యాండ్ ఇచ్చేశారు, భూమి తీసుకు. అంటే ఇంత డెవలప్మెంట్ని ఒక స్వల్ప కాలంలో 5 సంవత్సరాలనే స్వల్ప కాలంలో చూపించేశాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకి పూర్తి స్వేచ్ఛ. అసలు చంద్రబాబు నాయుడిని విమర్శించని వాడు ఆ స్వేచ్ఛ మరి ఆయనకి కదా. నేను అదే చెప్తున్నా, నేను ఆ పాయింట్కి వస్తున్నా. పూర్తి స్వేచ్ఛ. అసలు చంద్రబాబు నాయుడిని ఎవరైనా ఏమైనా అనొచ్చు, ఆ పేపర్లలో ఏదైనా రాసుకోవచ్చు. పైగా ఆ పేపర్లలో వచ్చినవి, టీవీల్లో వచ్చినవి ఆయన తెలుసుకొని మళ్ళీ ఆయన కరెక్టివ్ మెజర్స్ తీసుకొని ప్రజలకి ఇది కావాలేమో అని ఆయన పాలసీలు మార్చుకొని ప్రజలకి ఏం కావాలి అని ఆలోచించాడు. ఈ దశలో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు ఏమని తన ఎన్నికల ప్రచారంలో, అయ్యా నా మాట వినండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి, వద్దు మీరు ఒక స్వార్థపరుణ్ణి మీరు గెలిపించబోతున్నారు, మీరు అట్లా గెలిపించొద్దు, నా మాట వినండి, ప్రగతి ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, అమరావతిలో రాజధాని ఉండదు, అన్నీ ధ్వంసం చేస్తాడు అని చెప్పి చంద్రబాబు, మీరు కావాలంటే ఎన్నికల ప్రసంగాలు చూసుకోండి, ఆయన ముందే చెప్పాడు అన్నీ ఆపేస్తాడు. ఈ విషయాలన్నీ చెప్పాడు ఆయన. ప్రజలు ఏం ఆలోచించారంటే, లేదు మేము రిస్క్ తీసుకుంటాము, నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు చేసేసావు కదా, మేము రిస్క్ తీసుకుంటాము, మేము ఎన్ని అక్రమాస్తుల కేసులు ఉన్నా సరే మేము జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని గెలిపించారు. చంద్రబాబు నాయుడు సమయంలో ఉన్న స్వేచ్ఛని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు. ఏమాత్రం సోషల్ మీడియాలో కానీ బహిరంగ సభల్లో కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా కామెంట్ చేస్తే సిఐడి పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళటం మొదలుపెట్టారు. ఎవరో రాసిన పోస్టుని ఫార్వర్డ్ చేసినా కానీ పోలీసులు ఎత్తుకెళ్ళటం మొదలుపెట్టారు. కొన్ని దుక్కులు కొట్టేయడం కూడా. భయంకరమైన ఒక అణచివేత విధానాలని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేసాడు. అంటే మీరు కంపారిజన్ చూస్తే తెలంగాణలో అసలు ఆ ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెలు బద్దలు కొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఒకవైపు ఉంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వేచ్ఛలను అన్నిటినీ హరించేసి ఒక నిరంకుశ పాలనని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో, అంటే మనకు తెలుసు, మనకి అంతకు ముందర కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఒక హైటెక్ సిటీ కట్టిన, ఒక ఓఆర్ఆర్ గురించి ఇది చేసిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ వేసిన రాజశేఖర్ రెడ్డి వచ్చి వాటిని తన స్వార్థానికి కొన్ని అటు ఇటు మార్చుకున్నా కానీ కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసి దాని నుంచి లాభం పొందాడు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత లాభం పొందాడు, అందులో ఎటువంటి డౌటు లేదు, నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా. అవన్నీ పొందినా కానీ చంద్రబాబు నాయుడు బ్రాడ్ ఐడియాని డిస్టర్బ్ చేయలేదు. అందుకని హైదరాబాదు ఈ స్థాయిలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల స్వేచ్ఛను హరించటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రాగానే ఫస్ట్ చేసింది ఏంటి అంటే అక్కడ ప్రజావేదికని కూల్చటం. ఆ ప్రజావేదికని కూల్చటంతో మొదలుపెట్టాడు రాజకీయం. మొదలుపెట్టి నేను అసలు కృష్ణా నదిలో ఉన్న అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చేస్తానన్నాడు. ఒక్కటన్నా కూల్చాడా? అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి మాట తప్పటం ప్రారంభమైంది. అవును. ఆ విధంగా వచ్చిన తర్వాత అమరావతి ఆగిపోయింది, నాశనం అయిపోయింది. రోడ్లు తవ్వుకొని కంకర తీసుకెళ్తున్నారు, అక్కడ ఇసుక జల్లెడబట్టి ఇసుకని తీసుకెళ్తున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అమరావతి వెళ్ళిపోయింది.
ఈ రోజున విశాఖపట్నంలో ఆ మిలీనియం టవర్స్, అసలు అంత పెద్ద జైగాంటిక్ స్ట్రక్చర్ చూసి మిలీనియం టవర్స్ కట్టిన కొత్తల్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూసి హైదరాబాదులో హైటెక్ సిటీ కన్నా ఇదే బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. వరదలా వచ్చినాయి కంపెనీలు అక్కడికి, సాఫ్ట్వేర్ కంపెనీలు. స్టార్టప్లు వస్తున్నాయని చెప్పి గ్రహించి చంద్రబాబు నాయుడు స్టార్టప్లకి ఇంక్యుబేషన్ సెంటర్ అని పెట్టాడు. అంటే ఈ పదాలు కూడా పరిచయం లేని చోట చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పరిచయం చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ అని పెట్టి ఈ స్టార్టప్ కంపెనీలకు ఒక వేదిక ఏర్పాటు చేసి, ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి, అవి పెరిగి పెద్ద అయితే మిలియన్ టవర్స్లో ఉండేలాగా ఏర్పాటు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే అన్నీ జగన్ ఆపేశాడు. ఆపేసి ఒక ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ని ఒక నియంతృత్వ ఆంధ్రప్రదేశ్ కింద మార్చాడు. జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఉన్న బేసిక్ తేడా ఇది. ఒక నియంతృత్వ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య తెలంగాణగా చేసి రేవంత్ రెడ్డి చేస్తే, ఒక ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ని ఒక అణచివేతల ఆంధ్రప్రదేశ్గా చేసింది జగన్మోహన్ రెడ్డి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మనం ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పనులు చేయకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి చూపించవచ్చు. ముఖ్యమంత్రి కాగానే ఏం చేయాలి అంటే రేవంత్ రెడ్డి పనులు మనం చూపించవచ్చు. రేవంత్ రెడ్డి చేస్తున్న రివ్యూలు వాటిట్లో కూడా మీకు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయి ఉన్నది. దాని మీద ఇప్పుడు తవ్వుతుంటే, ఫైళ్లు తీస్తూ ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆఖరి రోజుల్లో ఏం చెప్పింది అంటే ఈ మేడిగడ్డ రిజర్వాయర్ ఎవరైతే కట్టారో ఆ కాంట్రాక్టర్దే బాధ్యత అని చెప్పింది. ఈ రోజును చూస్తే ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన లెటర్ బయటపడ్డది, మాకు సంబంధం లేదు, మా కాంట్రాక్ట్ అయిపోయిందని. ఇప్పుడు ఎవరు కట్టాలి అది? ఇటువంటివి మేడిగడ్డ ఒకటే ఉంది, లేకపోతే విద్యుత్ బకాయిలు 85,000 కోట్ల రూపాయల అప్పులు చేసి విద్యుత్ కొనుగోలు చేయటం, ఈ రెండు ఇష్యూలే తెలంగాణలో ఇప్పటివరకు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇటువంటివి 1,00,000 ఉంటాయి. అంత దారుణమైన పరిపాలన అక్కడ సాగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా తవ్వుతున్నారు అంటలేండి, తెలంగాణలో కూడా తవ్వుతున్నారంట. అతి త్వరలో ఇంకా విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. చాలా చాలా మంచి ఐఏఎస్ అధికారులని రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం చాలా అప్రైట్ ఆఫీసర్స్ని, అంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న అధికారుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన పని ఏంటి అంటే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ హయాంలో ఎవరెవరు సైడ్ లైన్ అయ్యారు అనే అధికారుల మొత్తం జాబితా పెట్టుకొని వాళ్ళల్లో మంచి వాళ్ళని పికప్ చేసి తెచ్చుకుంటున్నాడు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలిని అదేవిధంగా రేవంత్ రెడ్డి తెచ్చుకొని హెచ్ఎండిఏ అప్పగించాడు. ఇదే విధంగా సేమ్ చాలా రకరకాల అధికారుల్ని తన కార్యాలయంలో శేషాద్రి అనే ఐఏఎస్ అధికారిని పెట్టుకున్నాడు. ఆయన అప్రైట్ ఆఫీసర్, చాలా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వం సైడ్ లైన్ చేస్తే రేవంత్ రెడ్డి తెచ్చిపెట్టుకున్నాడు. అక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఎంతో సమర్థవంతంగా పనిచేసిన వెంకటేశ్వరరావు అనే ఐపీఎస్ అధికారిని నానా తిప్పలు పెట్టింది. ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేసింది అంటే ఆయన ఏదో డబ్బులు కొట్టేశాడని, ఆయన ఏదో ఒక ఎక్విప్మెంట్ కొనరాని ఎక్విప్మెంట్ కొన్నాడని, వెంకటేశ్వరరావు అనే ఐపీఎస్ అధికారిని ఎంత రాచి రంపాన పెట్టాలో అంత పెట్టింది. నిజాయితీకి మారుపేరైన ఎల్వి సుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటే ఆయన చెప్పాడు, ఇది తప్పయ్యా, ఇట్లా చేయకూడదు అని చెప్పిన పాపానికి ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఒక సిన్సియర్, అట్మోస్ట్ సిన్సియర్ అధికారిని ఒక్కసారిగా తీసేసింది. అంటే చేసుకోబోయడానికి కూడా వార్తలు వచ్చినాయి. అంటే మనం ఏంటి అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి గౌరవాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే ఆయన అత్యంత నిజాయితీపరుడు. అందుకని మీరు చెప్పిన విషయం కరెక్ట్ అయినా నేను చెప్పను ఆ విషయాన్ని. అటువంటి నిజాయితీపరులైన అధికారుల్ని పక్కన పడేసి, చెత్తబుట్టలో పడేసి, వాళ్ళని అవమానించి, అసలు అతి దారుణమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఐఏఎస్ అధికారుల్ని, ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పమంటారా,
ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణ నేరాల్లో ఉన్నారో తెలుసా మీకు? ఎంతోమంది. నిన్నగాక మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్కి జైలు శిక్ష వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టు ధిక్కరణ నేరంలో. అసలు ఐఏఎస్ అధికారులు కోర్టు ముందరకెళ్ళి తల ఉంచుకొని నిలబడే పరిస్థితి వచ్చింది. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న నీలం సహాని ఆమె వెళ్ళి కోర్టులో నిలబడింది. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ వెళ్తే ఈ సెక్షన్ చదువు అని చెప్పి హైకోర్టు ఆయనతోటి చదివిచ్చింది, ఆ సెక్షన్ ఏంటో చదవమని. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు రేవంత్ రెడ్డి ఒక్కొక్క విషయాన్ని చక్కబెడుతూ ఉన్నాడు.